అందరికీ నమస్కారం అండి. మహాభారతం శకుంతల కథ. ఒకప్పుడు విశ్వామిత్రుడు అతి తీక్ష్ణమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి ఇంద్రుడు భయపడి మేనక అనే అప్సరస్సును పిలిచి, విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్సు పూర్తి అయితే దేవతలకు అపాయం కలుగుతుందని నాకు భయంగా ఉంది. అందుచేత నువ్వు వెళ్ళి నీ చాతుర్యమంతా వినియోగించి విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యి అన్నాడు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. ఆయన రాజవంశంలో పుట్టి తన తపశ్శక్తి చేత బ్రాహ్మణుడయ్యాడు. మహాముక్కోపి. వశిష్ఠుడంతటి వాడికే పుత్రశోకం కలిగించాడు. శాపం చేత చండాలుడైపోయిన త్రిశంకు చేత ఆయన యజ్ఞం చేయిస్తే ఆయనకు భయపడి ఇంద్రుడే వెళ్లి హవిర్భాగం పుచ్చుకున్నాడు. ఆ త్రిశంకుణ్ణే విశ్వామిత్రుడు తన శక్తిచేత స్వర్గానికి పంపి దేవతలు తోసెయ్యగా కింద పడిపోతున్న త్రిశంకుడికి అంతరిక్షంలో ఒక స్వర్గం సృష్టించి అందులో అతన్ని నిలిపాడు. ఇదంతా తెలిసి కూడా మేనక విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయటానికి బయలుదేరి విశ్వామిత్రుడున్న ఆశ్రమానికి వచ్చింది. మేనక విశ్వామిత్రుడికి కనబడి నమస్కారం చేసి ఆ ఆశ్రమంలో విహరించసాగింది. గాలికి చెదిరిపోయే చీరను సరిచేసుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్న మేనకను చూడగా చూడగా ఆమె అందానికి విశ్వామిత్రుడు మనసు చెదిరిపోయింది. ఆయనలో కలిగిన వికారాన్ని గమనించి మేనక తాను వచ్చిన పని నెరవేరుతుందని అనుకొని ఆయనకు వసురాలైంది. వారి దాంపత్య ఫలితంగా మేనకకు ఒక అందమైన కూతురు పుట్టింది. ఆ పసిగుడ్డును మాలినీ నది తీరాన నిర్జనారణ్యం వద్ద ఉంచి తన మానాన తాను దేవలోకానికి మేనక తిరిగి వెళ్ళిపోయింది. క్రూర మృగాలు స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాంతంలో ఆ పసిబిడ్డను శకుంత పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడాయి. మధ్యాహ్నం వేళ కళ్వ మహాముని స్నానం చేయటానికి వచ్చి శకుంత పక్షుల రెక్కల నీడన సురక్షితంగా ఉన్న ఆ బిడ్డను చూసి, చుట్టుపక్కల ఆ బిడ్డ తాలూకు మనుషులెవరూ లేకపోవటం చేత ఆ బిడ్డను దగ్గరలోనే ఉన్న తన ఆశ్రమానికి తీసుకుపోయి శకుంతల అనే పేరు పెట్టి తన కూతురిలాగే పెంచనారంభించాడు. శకుంతల కూడా నానాటికి పెరుగుతూ కళ్వ మహామునినే తన తండ్రిగా భావించి ఆ ఆశ్రమంలో పనులన్నీ చేస్తూ వస్తోంది. ఒకనాడు దుష్యంతుడు మాలినీ నది తీరానికి సపరివారంగా వేటకు వచ్చి అక్కడ కళ్వ మహాముని ఆశ్రమాన్ని చూశాడు. అది చాలా గొప్ప ఆశ్రమంగా అతనికి తోచింది. మునికుమారులు వేదపఠనం చేస్తున్నారు. కొందరు అగ్నిలో హవిస్సులు వేల్చుతున్నారు. ఒకచోట అధ్యయనము చర్చ జరుగుతున్నది. సామగానం వినిపిస్తున్నది. దుష్యంతుడు తన పరివారాన్ని ఆగమని చెప్పి తాను ఒక్కడే ఆశ్రమం ప్రవేశించి కళ్వుడి కుటీరానికి వచ్చాడు. కుటీరంలో కళ్వుడు లేడు. లోపల ఎవరిని దుష్యంతుడు గట్టిగా పిలిచేసరికి తాపస స్త్రీ వేషంలో ఉన్న శకుంతల లోపలి నుంచి వచ్చింది. ఆమె దుష్యంతుణ్ణి చూస్తూనే రాజని గ్రహించి అతనికి అర్ఘ్యపాద్యాలిచ్చి అతిథి సత్కారాలు చేసి మీకేం కావాలి అని అడిగింది. ఎంతో అందంగానూ సుకుమారంగానూ ఉన్న శకుంతలను చూసి దుష్యంతుడు ఆమె అతిథి మర్యాదలకు చాలా ఆశ్చర్యపడుతూ, అమ్మాయి, నేనిక్కడ అరణ్యాలలో వేటాడవచ్చి కళ్వ మహాముని దర్శనం చేసుకుని పోదామని అనుకున్నాను. ఆయన కుటీరంలో లేరా? ఎటు వెళ్లారు అని అడిగాడు. దానికి శకుంతల, ఆయన నా తండ్రి. ఫలాలు సమిదలు తీసుకురావటానికి వెళ్లారు. ఒక క్షణం ఆగితే వచ్చేస్తారు అన్నది. శకుంతల మాట్లాడే సొంపు చూస్తున్న కొద్దీ దుష్యంతుడికి ఆమె మీద మోహం జాస్తి కాసాగింది. ఆమె కన్య అని తెలుస్తూనే ఉన్నది. అతను శకుంతలతో, కళ్వ మహాముని బ్రహ్మచర్య వ్రతం పూనినవాడని విన్నాను. ఆయన నీకు తండ్రి ఎలా అయ్యారు? అసలు నువ్వెవరి బిడ్డవు? ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చావు? నిన్ను చూసిన మాత్రం చేతనే నా మనసు నీకేసి ఆకర్షించబడుతున్నది. నిజంగా సంగతి చెప్పు అన్నాడు. తన జన్మ వృత్తాంతాన్ని శకుంతల అది వరకే కళ్వ మహాముని మరొక మునికి చెబుతుండగా విని ఉన్నది కావటం చేత దుష్యంతుడికి చెప్పేసింది. అప్పుడు దుష్యంతుడు, అయితే నువ్వు రాజకన్యకవేనన్నమాట. ఇంత చక్కని దానివి, ఇంత సుగుణవతివి, ఇలా నారబట్టలు కట్టి అడవి పళ్ళు తింటూ ఈ ఆశ్రమ కుటీరంలో నివసించటం నాకేమీ నచ్చలేదు. నాకు భార్యవై నా రాజభవనంలో సమస్త సుఖాలు అనుభవించు. నా రాజ్యానికి నువ్వే రాణివిగా ఉండు అన్నాడు. ఆ మాటలకు శకుంతల, అడవికి వెళ్లిన మా నాన్నగారు రాగానే ఆయన అనుమతి పొంది మీరు నన్ను పెళ్లాడండి అన్నది. తనకు భార్య కావాలని ఆమెకు కోరిక ఉన్నట్టు దుష్యంతుడికి స్పష్టమైంది. అతను శకుంతలతో, చూడు, నా మనసు నీకోసం పరితపిస్తున్నది. గాంధర్వ వివాహం క్షత్రియులకు చెల్లుతుంది. గాంధర్వ వివాహానికి మంత్రం తంత్రం అవసరం లేదు. వధూవరుల ఇష్టమే తప్ప
పైవాళ్ల అనుమతితో అవసరం లేదు. అది రహస్య వివాహం అన్నాడు. తనకు అతని వల్ల కొడుకు పుట్టే పక్షంలో ఆ కొడుకును దుష్యంతుడు యువరాజును చేసే షరతు మీద శకుంతల అతనితో గాంధర్వి వివాహానికి ఒప్పుకున్నది. వారిద్దరూ అప్పుడే భార్యాభర్తలయ్యారు. దుష్యంతుడు శకుంతలకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళి నిన్ను తీసుకురావటానికి మనుషులను పంపుతాను అని శకుంతలకు నచ్చజెప్పాడు. ఈ సంగతి కళ్వమహామునికి తెలిస్తే ఆయన కోపించి ఏం చేస్తాడోనని దుష్యంతుడికి మనసులో భయంగానే ఉన్నది. శకుంతలకు కూడా అలాంటి భయమే ఉన్నది. తర్వాత కళ్వమహాముని కందమూల ఫలాలు తెచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కుటీరంలో కూర్చున్నాడు. శకుంతల సిగ్గుపడుతూ భయపడుతూ వచ్చి దగ్గర నిలబడింది. ఆయన దివ్యదృష్టితో జరిగినది గ్రహించి, అమ్మా, నువ్వు తగిన భర్తనే పెళ్లాడావు. ఈ గాంధర్వ వివాహం ఫలితంగా నీకు మహాచక్రవర్తి కాదగిన కొడుకు పుడతాడు. నీకేమన్నా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. తండ్రి మాటలకు శకుంతల, నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయువు, ఐశ్వర్య బలాలు కలవాడేగాక వంశకర్తగా కూడా ఉండాలని నా కోరిక అన్నది. అలాగే అవుతుందన్నాడు కళ్వుడు. శకుంతల మనసు ఊరట చెందింది. కాలక్రమాన శకుంతల ఒక కొడుకును కన్నది. కళ్వ మహాముని ఆ కుర్రవాడికి శాస్త్రోక్తంగానూ క్షత్రియోచితంగానూ జాతకర్మ మొదలైనవి చేశాడు. ఆ కుర్రవాడు శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ 6 ఏళ్లు వచ్చేసరికే సింహాలను, పులులను, ఏనుగులను ఎక్కి తిరగటము, వాటిని ఆశ్రమంలో ఉండే చెట్లకు కట్టేయటము మొదలైన పనులు చేసి ఆశ్రమంలో ఉండే మునులను హడలగొట్టసాగాడు. వాణ్ణి ఆశ్రమంలో అందరూ సర్వదమనుడని పిలిచేవారు. ఒకనాడు కళ్వమహాముని శకుంతలతో, అమ్మా, నీ కొడుకు ఇప్పుడే యువరాజు కాదగినట్టుగా ఉన్నాడు. వాడి తండ్రి దగ్గర ఉండటం మంచిది. నువ్వైనా భర్త ఉండగా ఎంతకాలమని పుట్టింట ఉంటావు? నిన్ను నీ భర్త వద్దకు పంపుతాను అన్నాడు. కళ్వుడి శిష్యులు కొందరు శకుంతలను ఆమె కొడుకును వెంటబెట్టుకొని దుష్యంతుడి నగరానికి వెళ్ళి ఆమె వద్ద అనుమతి పొంది ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. ద్వారపాలకుడు శకుంతలను ఆమె కొడుకును దుష్యంతుడి వద్దకు వెళ్లనిచ్చాడు. కాని శకుంతలను చూసి దుష్యంతుడు గుర్తుపట్టినట్టు కనిపించలేదు. శకుంతలకు గుండెలో గుబులు పుట్టుకొచ్చింది. ఆమె అతనితో, రాజా, నువ్వొకసారి వేటాడుతూ కళ్వాశ్రమానికి వచ్చిన మాట మరిచావా? వీడు నీ కొడుకు. వీణ్ణి యువరాజు చేస్తానని మాట ఇచ్చావు. నన్ను వశపరచుకోటానికి ఇచ్చిన మాటను మీరవద్దు అన్నది. దుష్యంతుడు అంతా ఎరిగి ఉండి కూడా ఎరగనట్టు నటిస్తూ, అసలు నువ్వెవ్వరు? నిన్ను నేనెరగను. అసందర్భాలు మాట్లాడక వచ్చిన దారే వెళ్ళు అన్నాడు. శకుంతలకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆమె దుష్యంతుడితో, రాజా, నీకేమీ తెలియదంటావా? ఇతరులెరుగరు కదా అని అబద్ధమాడతావా? జరిగిన దానికి నువ్వే సాక్షివి. నీ అంతరాత్మ సాక్షి. నిజాన్ని కప్పిపుచ్చటం మహాపాతకం. ఏ సద్బుద్ధితో ఆనాడు నన్ను నీ దాన్ని చేసుకున్నావో ఆ సద్బుద్ధితోనే ఈవాళ్ల నన్ను ఏలుకో. పశుపక్షాదులు కూడా తమ సంతానాన్ని ప్రేమిస్తాయి. వీడు నీ కుమారుడు, కన్న కొడుకును కాదనకు అన్నది. అప్పటికి కూడా దుష్యంతుడి వైఖరిలో మార్పులేదు. ఆ సమయంలో ఆకాశం నుండి అశరీరవాణి ఇలా అన్నది, రాజా, ఈ పిల్లవాడు నీకు శకుంతల యందు పుట్టినవాడు. ఈ కొడుకును ప్రేమతో భరించు. వాడు భరతుడని పేరు పొందుతాడు అంది. దుష్యంతుడి భయం తీరిపోయింది. శకుంతల తన భార్యేనని, ఆమె కుమారుడు తన కుమారుడేనని లోకానికి వెల్లడయింది. అందుచేత అతను ధైర్యంగా వారిని చేరదీశాడు. దుష్యంతుడి అనంతరం భరతుడు రాజై కళ్వమహామునిని పురోహితుడిగా పెట్టుకొని మహావైభవంగా రాజ్యపాలన చేశాడు. ఇప్పటివరకు శకుంతల కథ విన్నారు. తరువాయి భాగంలో భీష్మ ప్రతిజ్ఞ విందాం. నమస్తే.